హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. 7,437 ఉద్యోగాలకు ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 2-3 రోజులలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. TSLPRB అఫీషియల్గా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది. అయితే కామెంట్లలో చాలామంది ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతారు. నేను దీనికి సంబంధించి అసలు ఎవరు చెప్పలేదా, నేను దీన్ని ఎక్కువ పట్టించుకోలేదు అని చెప్పేసి యూట్యూబ్లో చూస్తే చాలా రకాలైనటువంటి వీడియోస్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ చేసేటువంటి ఆధారాలు లేనటువంటి వీడియోస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. నేను విత్ ప్రూఫ్స్తో సహా అసలు ఏజ్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటిది, ఏజ్ లిమిట్ వేరుంటుంది, ఏజ్ రిలాక్సేషన్ వేరుంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, ఏ జీవో ప్రకారం ఎవరికి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది, ఎంత ఏజ్ వరకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, స్వీట్ అండ్ షార్ట్గా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానిస్టేబుల్ మరియు ఎస్ఐ 2 స్థాయిల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఉన్నటువంటి 2022లో ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడొచ్చు. బ్లూ కలర్లో ఉన్నది ఎస్ఐ నోటిఫికేషను. కానిస్టేబుల్గా ఉంది, ఇది కానిస్టేబుల్ ఉద్యోగం. సో దీనికి సంబంధించినటువంటిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎస్ఐది చూసినట్లయితే ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి ఏజ్ పేజ్ నంబర్ 14లో ఉంది. నేను ఏజ్ 14 పేజీకి డైరెక్ట్ వెళ్తే ఏజ్కి సంబంధించిన దాంట్లో ఏజ్ లిమిట్ అని ఉంటుంది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఏజ్ లిమిట్ వేరు, ఏజ్ రిలాక్సేషన్ వేరు. సో యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది నోటిఫికేషన్ ప్రకారం. అయితే ఈ నోటిఫికేషన్లో ఇది మెన్షన్ చేస్తూ అప్పుడున్నటువంటి సందర్భంలో జియో నంబర్ MS 48 ప్రకారము 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ, అంటే గతంలో ఉన్నది ఇది 25+3 28 సంవత్సరాలు ఇచ్చిండు. అయితే ఈ 48 జియో అనేది ఎక్స్పైర్ అయిపోయిందండి. 48 జియో ఎక్స్పైర్ అయిపోయింది. ఆ ఎక్స్పైర్ అయిపోయినటువంటి జియోను మనం చూడవచ్చు ఇక్కడ. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఒక జియో నంబర్ 87 అనేది మనకు రిలీజ్ చేసారు. సో దీని ప్రకారము 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది. రిలాక్సేషన్ వేరు, ఏజ్ వేరు. అంటే ఎస్ఐకి ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రకారం 25 సంవత్సరాల ఏజ్ ఉండాలి. అండ్ రిలాక్సేషన్ ప్రకారం పాత రిలాక్సేషన్ 48 అనేది 3 years అనేది ఇది ఎక్స్పైర్ అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేటటువంటిది 87 జియో ప్రకారం ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ 87 జియో ప్రకారము 5 సంవత్సరాల పీరియడ్ అనేది ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే మనకు 25+5 అంటే 30 సంవత్సరాల వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు అనేది ఓసీ వాళ్ళకు ఎలిజిబుల్. ఇక్కడ ఇంకేమి ఇస్తాడు అని అంటే ఇదే నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాడు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇది 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30+5 35 ఏజ్ వరకు ఎస్ఐ అభ్యర్థులు ఎవరంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఈ వాళ్ళకు మాత్రమే 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ అనేది 25 సంవత్సరాల ఎస్ఐలకు, 5 సంవత్సరాలు అనేది జియో నంబర్ 87 ప్రకారం ఉంటుంది. ఆ జియో కూడా మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడొచ్చు. ఇదంతా కూడా మొన్న ఏజ్ రిలాక్సేషన్ కోసం మనం ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిండు అదే ఆస్పిరెంట్స్ ఇక్కడ గొడవలు చేయడము అండ్ ఆస్పిరెంట్స్ అడగడం వల్ల ఈ ఏజ్ రిలాక్సేషన్ పెంచుతున్నాం అన్నట్టుగా యూత్స్ ఫర్ కన్సిడరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు చూసిరా, అన్ఎంప్లాయిడ్ యూత్స్ కన్సిడరింగ్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇది ఎస్ఐకి సంబంధించి. మళ్ళొకసారి చెప్తున్నాను, 25 అనేది నోటిఫికేషన్ ప్రకారం, 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ 87 జియో +5 అనేది కొంతమందికి అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్, రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి. సో 30 లేదా 35 సంవత్సరాలుగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. 30 అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, 35 అనేది రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి. సో ఇది. ఇక కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. ఈ నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 12లో ఉంటుంది. 12 డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ పేజ్ నెంబర్ 12లో దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో చూడొచ్చు ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 22 years. అంటే 22 సంవత్సరాలు నోటిఫికేషన్ ప్రకారము ఫైనల్. అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాడు 48 ప్రకారము, అంటే 13/4/2022లో వచ్చినటువంటి దాని ప్రకారం 3 years అని చెప్పేసి. అందరూ ఏం చేస్తారు అంటే దీన్ని కలిపి 25 సంవత్సరాలు అని చెప్పి 25+ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి 5 సంవత్సరాలు అని చెప్తారు. కానీ తప్పండి, ఇదంతా తప్పు.
22లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం యాజ్ పర్ నోటిఫికేషన్ 22 ఏజ్ లిమిట్. దీనికి మనకు జియో నంబర్ 87 ప్రకారం ఇచ్చినటువంటి రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది, అంటే 27 ఇయర్స్. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇక దీంతో 27 ప్లస్ మరో 5 ఇయర్స్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 27 + 5 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది యాజ్ పర్ జియో ప్రకారం. ఈ జియోస్ అన్నీ కూడా మీకు అంతా తెలుసు. 18/5/2026 రోజు వచ్చినటువంటి 87 జియో మీకు తెలుసు. ఇవన్నీ కాపీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను, మన వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఏజ్ లిమిట్ అనేది ఇది పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్గా ఉన్నటువంటిది. మనకు 25 సంవత్సరాల వరకు మాత్రమే ఎస్ఐ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఉంటుంది. 22 సంవత్సరాల వరకు మాత్రమే కానిస్టేబుల్కి ఏజ్ లిమిట్ ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేక సందర్భంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు యూనిఫామ్ సర్వీసెస్కి 5 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి 25 + 5 22 + 5 అనేది ఇచ్చింది. ఇది తీసేస్తే 22 ఉంటుంది. గతంలో 2008లో కానీ 2012లో కానీ 22 సంవత్సరాల వరకు మాత్రమే ఉండేది. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కేవలం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే ఉండేది. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఇలాంటి జియో నంబర్ 48 కానీ జియో నంబర్ 87 కానీ తీసుకొచ్చి ఇస్తున్నారు. అంతకుముందు 3 ఇయర్స్ ఉండే, ఇప్పుడు 5 ఇయర్స్ అయింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.